our show జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. కార్తిక్ ఈ రోజు మనం ఎక్కడున్నాం తెలుసా? ఎక్కడున్నాం? స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఖమ్మం. ఓహో, నాకిష్టం ఇరానీ టీం. మనం ఈ రోజు ఉన్నాం SBI టీం. నాకు బాగా ఇష్టం మా మమ్. మనం ఉన్నాం ఖమ్మం. సో గైరే మా గర్ల్స్ చాలా క్యూట్ గా ఉన్నారు. మా బాయ్స్ మీ గర్ల్స్ చూసుకున్నామా? ఓకే, వీళ్ళ ఎనర్జీ చూస్తుంటే, వీళ్ళ జోష్ చూస్తుంటే మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఓకే, మరి మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. తగ్గేదేలే రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఫ్రిడ్జ్ లో ఏం దాచుకుంటారు? మైసెల్ వర్షిత ఫ్రిడ్జ్ లో ఏం దాచుకుంటావు వర్షిత? సర్టిఫికెట్స్ దాచుకుంటాను నేనైతే. నా చదువు చల్లకుండా నీకు. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? మా గడగడిపోతే ఏంటి పరిస్థితి? మళ్ళీ కూల్ చేస్తా. పేరు చెప్పు. వేణుమాధవ్. వేణుమాధవ్, నువ్వు ఫ్రిడ్జ్ లో ఏం దాచుకుంటావు? నైట్ తాగింది మిగిలితే దాచుకుంటా ఫ్రిడ్జ్ లో. మై నేమ్ ఇస్ యాస్మిన్. ఫ్రిడ్జ్ లో ఏం దాచుకుంటావు? నేను వేడి కాఫీని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగుతాను. ఎందుకు? నాకు కోల్డ్ కాఫీ ఇష్టం కాబట్టి. అప్పుడు కోల్డ్ కాఫీ చేసుకోవచ్చు కదా. నాకు రాదు కదా. ఓ సూపర్, వెరీ గుడ్. నా పేరు సూర్య. సూర్య, నాకు హీరో సూర్య అంటే చాలా ఇష్టం తెలుసా? ఓకే సూర్య, ఫ్రిడ్జ్ లో ఏం దాచిపెట్టుకుంటావు? శోభనానికి పూలు పళ్ళు దాచిపెట్టుకుంటా. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? శోభనానికి ఇప్పటి నుంచే రెడీ. నెక్స్ట్, దిస్ ఇస్ భవ్యశ్రీ. ఫ్రిడ్జ్ లో ఏం దాచుకుంటావు? నేను ఫ్రిడ్జ్ లో బంగారం దాచుకుంటా. బంగారం Yes. ఎందుకమ్మా? చల్లగా ఉంటది కాబట్టి దాచుకుంటా. చల్లగా ఉంటుందని దాచుకుంటావు. Yes. వెరీ గుడ్. రెడీ. చెప్పమ్మా, ఏంటి? ఏమో చెప్పు. ఒక నిమిషం, ఏమో చెప్పావేంటి? బంగారం దాచుకుంది కానీ నేను ఏమైనా దాచుకుంటా. దాచుకుంటావా? దగ్గర రా. నువ్వు ఎక్కడో సిగ్గుపడుతున్నావు. నీ పేరేంటి తమ్ముడు? హర్షిత్. ఓకే హర్షిత్, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో బంగారాన్ని ఫ్రిడ్జ్ లో దాచుకుంది, నువ్వు ఈవెన్ ఫ్రిడ్జ్ లో దాచుకుందాం అనుకుంటున్నావు. అంటే ఈమె బంగారమా? అట్లా కాదు, పళ్ళు పూలా? అంటే ఇప్పుడు గాయత్రిని చూస్తే ఒక పువ్వులాగా, ఒక పండులాగా అనిపిస్తుందా నీకు? కాదా? బంగారం లాగా అనిపిస్తుందా? కాదు. మరి ఎలా క్లోజ్ లో చూస్తే దయ్యంలాగా కనపడుతుందా? ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పా. కాదు, తన బాధ ఏంటంటే వినండి, నేను చెప్తా. సూపర్ హాట్ ఉంది అని చెప్దాం అనుకుంటున్నాడు. చెప్తే నేను ఎక్కడ ఫీల్ అవుతాను అనేసి, పూలు కాదు, పళ్ళు కాదు, బంగారం కాదు, అంతకు మించి అనే అబ్బాయి ఫీలింగ్ అనమాట. హర్షిత్ ఫీలింగ్. నేను అంతకు మించి సో హాట్ నో. సో హాట్ నో. కాదు. కాదన్నప్పుడు ఎందుకు వచ్చావు? మరిపో ఇంకమ్మా, నువ్వేదో అవునంటావేమో, డాన్స్ అయిపిద్దాం అనుకున్నా. నీ పక్కకు వచ్చా. మై నేమ్ ఇస్ దీపిక. ఫ్రిడ్జ్ లో ఏం దాచుకుంటావు? తాలిబొట్టు దాచుకుంటా. ఎందుకు? నా హస్బెండ్ చల్లగా ఉండాలి. హస్బెండ్ చల్లగా ఉండాలని తాలిబొట్టు దాచుకుంటావా? ఇంకా చల్లగా ఉండాలంటే ఒకటి చెప్పనా? అని మర్డర్ చేసి లోపల పడేసి. అప్పుడు నా మేకప్ కి మనీ ఎవరు ఇస్తారు? నా పేరు అవినాష్. నువ్వు ఫ్రిడ్జ్ లో ఏం దాచిపెట్టుకుంటావు? నేనైతే మా పీటీ సార్ని దాచిపెట్టుకుంటా ఫ్రిడ్జ్. ఓకే కార్తిక్, మరి మనం ఫస్ట్ రౌండ్ లో సరదాగా క్వశ్చన్ ఆన్సర్ తో సూపర్ గా ఆడేసుకున్నాం మనం. మరి దీనికి మించిన ఆట అంటే నెక్స్ట్ ఆడుతూ పాడుతూ.
ఎస్ గాయత్రి ఈరోజు ఆడుతూ పాడుతూ round లో మనం ఆడబోయే ఆట ఏంటి? మనం ఈ రోజు ఆడుతూ పాడుతూ ఆడబోయే గేమ్ ఉల్టా పల్టా. ఇప్పుడు ఉల్టా పుల్టా అంటే ఆట ఎలా ఆడతారు? ఆ ఉల్టా పల్టా ఎలా ఉంటది అంటే మనం మన బాయ్స్ ని పిలిచేసి గ్రౌండ్ లోకి వెళ్తే తెలుస్తుంది. ఓకే ఓకే లెట్స్ కాల్ అవర్ బాయ్స్, ప్లీజ్ వెల్కమ్. ఓకే కార్తిక్, మరి మన ఉల్టా పల్టా గేమ్ లో బాయ్స్ రెడీగా ఉన్నారు. కార్తిక్ వర్సెస్ గాయత్రి టీమ్. ఎస్ గేమ్ ఎలా ఆడాలో తెలియాలంటే మనం వెళ్ళాలి ఫీల్డ్ లోకి. కమ్ ఆన్. ఆడుతూ పాడుతూ ఈ రోజు మనం ఆడబోయే గేమ్ ఉల్టా పుల్టా. ఎస్ ఉల్టా పుల్టా గేమ్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది. ఉల్టా పుల్టా గేమ్ ఆడటానికి గాయత్రి టీం రెడీగా ఉంది. అందరూ రెడీగా ఉన్నారు. బట్ గేమ్ రూల్స్ చెప్తా, చాలా సీరియస్ గా వినండి. మా సైడ్ నుంచి 4 పార్టిసిపేట్స్ ఉన్నారు, నీ సైడ్ నుంచి 4 పార్టిసిపేట్స్ ఉన్నారు కదా. Yes. ఒక పార్టిసిపేట్ ఇంకో పార్టిసిపేట్ కాలు పట్టుకోవాలి. Okay. ఆ కింద ఉన్న పార్టిసిపేట్ 2 చేతులతో ఇలా ఇలా నడుస్తూ ఆ రెడ్ ఫ్లాగ్ వరకు వెళ్ళి మళ్ళీ రౌండ్ గా తిరిగి పరిగెత్తుకుంటూ రావాలి. ఓకే, అలా ఇద్దరు జోడీగా Okay. ఒక టీం ఆడిన తర్వాత ఇంకో టీం ఆడుద్ది. Okay. ఓకే, Yeah. ఏ టీం అయితే తక్కువ టైంలో మనల్ని రీచ్ అవుతారో ఆ టీం విన్నర్స్, రీచ్ కాని టీం లూజర్స్. Okay. యాజ్ యూజువల్ గా విన్నింగ్ టీమ్ కి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇస్తాం, లూజింగ్ టీమ్ కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఇస్తాం. టాస్ అయిపోతున్నాను. Okay. ఓకే చెప్పు. హెడ్స్. టైల్స్. yes మీరే ఆడబోతున్నారు. ఓకే, విష్ యు ఆల్ గుడ్ లక్ బాయ్స్. మరి ఉల్టా పుల్టా గేమ్ ఆడటానికి వచ్చేస్తున్నారు గాయత్రి టీం. మాస్తో పెట్టుకుంటే అడతడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలికటిపోతే ఉల్టా పుల్టా గేమ్ ఆడటానికి నా టీం రెడీగా ఉంది. 1 2 3 గో. కమ్ ఆన్ బాయ్స్, కమ్ ఆన్. బ్యాలెన్స్ చేసుకో. ఇటు అంతే. సూపర్, రియలీ. కమ్ ఆన్ బాయ్స్. రాకేష్ పట్టించుకోవద్దు. నా టీం వచ్చేసారు 1 minute 8 seconds లో. కమాన్ కార్తిక్, నీకు ఇదే టార్గెట్. 1 minute 8 seconds. మా వాళ్ళ దగ్గర తక్కువ వస్తారు చూడండి. చూద్దాం రండి. 1 2 3 గో. రావాలి ఫాస్ట్. ఎవరితో మాట్లాడదురా, తమ్ముడు రికార్డు అవ్వదు. ఫాస్ట్ ఎవరు మాట్లాడద్దు, రావాలి. కార్తిక్ టీం వచ్చేసారు. 1 minute 2 seconds. ఉల్టా పుల్టా గేమ్ లో గాయత్రి టీం 1 minute 8 seconds లో వస్తే కార్తిక్ టీం 1 minute 2 seconds లో వచ్చింది. సో విన్నర్స్ కార్తిక్ టీం. కార్తిక్ టీం గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. గాయత్రి టీం గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని.
1. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కార్తీక్, గెలుపు ఓటమి అన్నది సహజం. ఎంత ఆట ఆడి గెలిచామన్నది కాదు, ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం బాయ్. ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చామని కాదు, మేము ఎంటర్టైన్మెంట్ తో పాటు విక్టరీని కూడా ఇచ్చాం. ఓకే, తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. బ్యాచులర్ లైఫ్ ఎప్పుడు కష్టంగా అనిపిస్తుంది? బయట వర్షం పడ్డప్పుడు, ఇంట్లో కపుల్స్ ఉన్నప్పుడు మెల్లగా వర్షం సినిమాలో మెల్లగా అని సాంగ్ వస్తుంది, దానికి వచ్చినప్పుడు కష్టంగా అనిపిస్తుంది. నిఖిల్ దయచేసి ఇక్కడ కూర్చో. నిఖిల్, ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని ఉన్నావు, టీవీలో పాట వస్తుంది, వర్షం పాట. అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు చూద్దాం. రెడీ, సాంగ్. చల్లగా తిరవని కొంటి తలుపుల ద్వారం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం. చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఏంటి నిఖిల్ అంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నావు? ఈ చెండాలను చూడలేకపోయినా. మై నేమ్ ఇస్ భార్గవి. భార్గవిని క్వశ్చన్ ఏంటంటే బ్యాచులర్ లైఫ్ ఎప్పుడు కష్టంగా అనిపిస్తుంది? ఇంట్లో వాళ్ళంతా ఊరు వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కష్టంగానే అనిపిస్తుంది. ఓకే, మరి నా సైడ్ నుంచి ఎవరు రెడీగా ఉన్నారు? నా పేరు అవినాష్. బ్యాచులర్ లైఫ్ ఎప్పుడు కష్టంగా అనిపిస్తుంది? ఇన్స్టాలో చూసినా కపుల్స్, ఎక్కడ చూసినా కపుల్స్, కాలేజీలో చూసినా కపుల్స్, మనం ఎందుకు ఇంకా సింగిల్ గా ఉన్నాం అన్నప్పుడు. ఓకే, తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటప్పుడు మీకు అసలు నిద్ర పట్టదు? దిస్ ఈస్ కరుణశ్రీ. కరుణశ్రీ, ఎలాంటి సందర్భాల్లో నీకు నిద్ర పట్టదు? రేపు ఎగ్జామ్ ఉందంటే ఈ రోజు నైట్ మొత్తం నాకు నిద్ర పట్టదు. ఎందుకు? ఎందుకంటే కష్టపడి చదవాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి కదా. అది కాదు, ఎందుకు నిద్ర పట్టదు అంటే రేపు ఎగ్జామ్ వల్ల పడుకోవాలి కదా. మై నేమ్ ఇస్ మహేష్. ఎలాంటప్పుడు నిద్ర పట్టదు? అమ్మాయిలు పెట్టిన డబ్బులు ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు తిరిగి రానప్పుడు. రావు కదా, రావని తెలిసినాక ఎందుకు ఇచ్చావు మరి? రావు కాబట్టే ఇచ్చినాం. మరి అలా నిద్ర పట్టిన టైంలో నువ్వేం చేస్తావు? ఏడ్చుకొని కూర్చుంటాం. మై నేమ్ ఇస్ శ్రవంతి. శ్రవంతి, చెప్పు, ఎలాంటప్పుడు అస్సలు నిద్ర పట్టదు? పెళ్లిలో ఐస్ క్రీమ్ ఎందుకు పెట్టలేదని ఆలోచిస్తూ నిద్ర పట్టదు. నా పేరు రాజేష్ శర్మ. ఎలాంటప్పుడు అస్సలు నీకు నిద్ర పట్టదు? మన గర్ల్ ఫ్రెండ్ బాయ్ బెస్ట్ తిరిగినప్పుడు. సరే, నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఒకసారి, ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అడుగు. హలో హలో గాయత్రి, చెప్పురా. ఎక్కడున్నావు? నేను బాయ్ బెస్టీతో పార్క్ వచ్చాను రా. ఒకటే దానిలో స్టార్. ఆగ్రా, మళ్ళీ హలో గాయత్రి, చెప్పురా. నాకేం లేదు, నువ్వు చేసుకో. అంత అనుమానిస్తావా నన్ను? నీకు నాకు బ్రేకప్. ఓకే, బ్రేకప్. షారోన్. షారోన్, ఎలాంటప్పుడు అస్సలు నిద్ర పట్టదు? లవ్ లో పడ్డప్పుడు అసలు నిద్ర పట్టదు. ఏమన్నా ఆలోచిస్తావు నిద్ర పట్టకుండా? ఎందుకు పడ్డానా అనవసరంగా. అనవసరంగా ఎందుకు పడ్డాను అప్పుడే రియలైజ్. ఇట్స్ ఎవరమ్మా? నా పేరు సూర్య. సూర్య, ఎలాంటప్పుడు అస్సలు నీకు నిద్ర పట్టదు? 35 ఏళ్ళకి తెల్లారగడ్డ పెళ్ళైనప్పుడు నిద్ర పట్టదు. దిస్ ఈస్ హేమశ్రీ. హేమశ్రీ, ఎలాంటి సందర్భాల్లో నీకు అస్సలు నిద్ర పట్టదు? మా వీధిలో ఎవరైనా చచ్చిపోతే దెయ్యాలై వస్తారేమో అని భయంతో నిద్ర పట్టదు. నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నారు, మంచి ఆన్సర్. తగ్గేదేలలో నెక్స్ట్ క్వశ్చన్. చిన్న ఏబిసిడీలు పెద్ద ఏబిసిడీల కంటే ఎంత చిన్నవి? ఐ యామ్ సాహిత్య. చిన్న ఏబిసిడీలు పెద్ద ఏబిసిడీల కంటే ఎంత చిన్నవి? అసలు మమ్మల్ని అడుగుతున్నారు, మీకు తెలుసా ఏబిసిలు? ఇంకా నేను బతకడం వేస్ట్ అక్క. ఏ పురుగుల మందో తాగి చావడం మంచిది. నాకు అసలు రావు. కార్తీక్, ఒకసారి చెప్పవా? నాకు రావని చెప్తే మళ్ళీ చెప్పమంటది ఏంది? అంటే నీకు ఎన్నొచ్చు అని. నాకు అసలు రావు. ఏబిసిడీలు 4 వచ్చు. చిన్న ఏబిసిడీలు పెద్ద ఏబిసిడీల కంటే ఎంత చిన్నవి? ఏబిసిడీలో మనకి లెక్కలు తెలియదు, అన్ని 1 4 3లే.
నందిత. నందిత, చిన్న ఏబిసిడీలు పెద్ద ఏబిసిడీలు కంటే ఎంత చిన్నవి? చిన్న ఏబిసిడి వాళ్ళ మమ్మీని పెద్ద ఏబిసిడి వాళ్ళ మమ్మీని అడిగి చెప్తా. మై నేమ్ ఇస్ దీపిక. దీపిక నువ్వే నా గోపిక. చిన్న ఏబిసిడీలు పెద్ద ఏబిసిడీల కంటే ఎంత చిన్నవి? మేడం స్లేట్ మీద ఎంత చిన్నగా రాస్తే అంత చిన్నవి. ఎస్, ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది కదా గాయత్రి? సూపర్ అసలు. అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటూ వస్తున్నారు చోటు మోటు. పైసా 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 లేదన్నా. ఓం భవాని ఓం. పైసా 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 పైసా. Acho chango పైసా 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 శివాయ బాత్రి రాత్రి శివాయ బాత్రి రాత్రి పైసా పైసా పైసా
పైసా పైసా పైసా పైసా పైసా పైసా పైసా పైసా గాయత్రి, ఈరోజు ఎస్బిఐటి కాలేజ్ లో అద్దరిపోయే ఆన్సర్స్ విన్నాం, సూపర్ గేమ్ చూసాం. అదే విధంగా మన చోటు మోటును కూడా సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. Yes, Karthik. మనము ఎంటర్టైన్ అయ్యాం, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాం. సో ఇదే జోష్ తో, ఇదే ఎనర్జీతో రేపు మరొక సరికొత్త ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు Stay tuned to ETV Plus. This is Gayatri. దిస్ ఇస్ కార్తిక్. జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్.